ఢిల్లీలో సీజేపీ ఆందోళన కొనసాగుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యా విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది ఒక సోషల్ మీడియాకు ఒక ఇంటర్నెట్ జోకుగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ మనము కాక్రోచ్లము అంటూ ఒక చిన్న మెసేజ్ తోటి ప్రారంభమైనటువంటి చాటింగ్ మెసేజ్లతోటి ఒక ఉద్యమంగా రూపుదాల్చింది ఇప్పుడు ఢిల్లీ వేదికగా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు మనకు ఇంటర్నెట్ జోకుగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ పార్టీ దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు రాజకీయ పార్టీలు ఒక్కొక్కరుగా ఇటు అభిజిత్ దీప్కేన్ వచ్చి పరామర్శించే వరకు వచ్చింది అని అంటే దాదాపు ఇందులో యువకులు కొంతమంది ఉన్నా మరికొంతమంది రాజకీయ పార్టీలు ఆయా పార్టీలు ప్రధాని కేంద్ర ప్రభుత్వాన్ని అటు ఇప్పుడు ఎన్డీఏ కూటమిని ఒక పార్లమెంటు సమావేశాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తలెత్తే విధంగా కూడా ఒక ప్రణాళిక బద్ధంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతము దాదాపు భారీ వర్షము దాదాపు 4 రోజుల నుంచి కూడా పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటు ధర్నా కొనసాగిస్తామంటూ కూడా ప్రకటించినప్పటి నుంచి కూడా దాదాపు రాత్రి నిన్న శివసేనకు సంబంధించినటువంటి ఇటు ఠాక్రే వర్గం కూడా ఇటు అభిజిత్ దీప్కేని కలవడము అనంతరము ఈ రోజు కూడా మరికొంతమంది కూడా ఇటు కలిసేటటువంటిది రాత్రి శరద్ పవార్ కి సంబంధించినటువంటిది కూడా కలిసినట్లు కూడా సమాచారము. కానీ ఇటు ఈ రోజు కూడా ఖచ్చితంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామంటూ కూడా నిన్న చెప్పడము, చాలా మంది రాత్రి కూడా పలు ప్రాంతాల నుంచి కూడా ఇటు జంతర్ మంతర్ కి చేరుకుంటున్నారు అన్నటువంటి వార్తలు. కానీ ఒకవైపు భారీ వర్షము అయినా ఎక్కడా కూడా తల ఒగ్గకుండగా ఈ ప్రాంతాలను ఖాళీ చేయకుండగా ఇటు మేము కాక్రోచ్లం అంటూ కూడా జంతర్ మంతర్ కాక్రోచ్లం ఏం చేస్తున్నటువంటిది ఢిల్లీ వేదిక అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముట్టడి, ఒకవైపు నిన్న 4 గంటల పాటు జరిగినటువంటి ఒక ఉత్కంఠ, మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ రోజు ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి మరొకసారి ఖచ్చితంగా ఏదైతే షరతులు ఏదైతే వినతి పత్రంలో మేము ఇచ్చినటువంటి అంశాలను ఖచ్చితంగా నెరవేర్చాలి, అంతవరకు మేము ఖాళీ చేయమన్నటువంటిది ఒక వైపు వర్షాకాల సమావేశాలు జరుగుతుంటే మరొక వైపు సిజేపీ చేస్తున్నటువంటి రాజకీయ పోరుబాట అని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రము ఇటు జంతర్ మంతర్ పై టోటల్ అంటే ఇటు భద్రతా వలయంలో జంతర్ మంతర్ ఉన్నది. ప్రస్తుతము ఇటు నిరసనకారులు ఒక్కొక్కరు కూడా ఇటు ప్రాంతానికి చేరుకుంటున్నటువంటిది. ఈ రోజు కూడా ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు నిన్న ఉభయ సభలు రద్దయిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు మనమందరం కూడా చూసాము. మరి ఈ రోజు కూడా ఖచ్చితంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామన్నటువంటిది ఒకవైపు పిలుపునివ్వడము, మరొక వైపు సెక్యూరిటీని అంతటిని కూడా దాదాపు మొన్న ఏదైతే రూట్ మ్యాప్ లో వెళ్ళినటువంటి దానిని పూర్తిగా కూడా ప్రొటెక్షన్ చేసిన ఖచ్చితంగా 11 గంటలకు ఏదైతే సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత ఇటు జంతర్ మంతర్ లో ఉండేటటువంటి సిజేపీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది అన్నది మాత్రం కొంత వెయిట్ చేస్తున్నటువంటిది. అర్ధరాత్రి నుంచి కూడా కేంద్ర మంత్రులు ఇటు జేపీ నడ్డా అటు జితేంద్ర సింగ్ సంబంధించినటువంటిది కీలక చర్చలు కూడా ఒకవైపు ఇటు మేదాంత హాస్పిటల్లో ఇటు సోనం వాంగ్చుక్ ను పరామర్శించిన తర్వాత కూడా చర్చలు అర్ధరాత్రి చర్చలు కొనసాగుతున్నాయి మరొక వైపు. కానీ ఈ రోజు సిజేపీ పార్టీ పార్లమెంట్ మార్చ్ అన్నటువంటిది మాత్రము 11 గంటల తర్వాత జరిగే పరిణామాలపై కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.